Daily. Taste the Daily. హీరోల రెమ్యూనరేషన్ గురించి అన్ని ఇండస్ట్రీల్లో చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయంలో ఇంతవరకు ఏ ఇండస్ట్రీలోనూ చర్యలు మాత్రం తీసుకోలేదు. అయితే తమిళ సినీ పరిశ్రమ ఓ అడుగు ముందుకు వేసింది. ఇటీవల జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట సినిమా లాభ నష్టాల్లో హీరోలు కూడా బాధ్యత వహించాల్సిందే అని తీర్మానించింది. భారీ పారితోషికం అందుకుంటున్న హీరోలు సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టాల్లోనూ వాటా తీసుకోవాల్సిందే అని తేల్చింది. ఆదివారం జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఇండస్ట్రీ పెద్దలు. కేవలం పారితోషికం విషయంలోనే కాదు, ఓటీటీ రిలీజ్ విషయంలోనూ కఠినంగా ఉండాలని భావిస్తోంది తమిళ ఇండస్ట్రీ. ప్రజెంట్ సూపర్ హిట్ సినిమాలను కాస్త ఆలస్యంగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నా ఫ్లాప్ సినిమాలని మాత్రం నెలలోపే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఇక మీదట ఇలా ఉండకూడదని నిర్ణయించారు. స్టార్ హీరోల సినిమాలు 8 వారాల తరువాత, మీడియం రేంజ్ హీరోల సినిమాలని 6 వారాల తర్వాత, చిన్న సినిమాలను 4 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాలనే రూల్ని కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు టీఎఫ్పీసీ పెద్దలు. అంతేకాదు, థియేటర్ల కేటాయింపు విషయంలోనూ చర్యలు తీసుకుంటామని తేల్చారు. ఈ నిర్ణయాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ కి కొన్ని కీలక సూచనలు చేశారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఓటీటీ వైపు చూస్తుండటంతో ప్రధాన నటులు వీలైనంత వరకు మెయిన్ స్ట్రీమ్ సినిమాకే ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు.